హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో దివ్యాంగులకు 6,000 పింఛను వచ్చే అక్టోబర్ నెల నుండైనా వస్తుందా రాదా అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం మండలాధ్యక్షులు బాబు అయితే కోరారండి. ఈ మేరకు శనివారం తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచిన దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు నెరవేరలేదని ఆరోపించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న పింఛన్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారండి. కార్యక్రమంలో మండల కార్యదర్శి రవికుమార్, అలాగే సభ్యులు లంగటి అబ్బయ్య, సగరం నర్సింహులు, ఈడిగ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారండి. కాబట్టి ఈ దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలని ప్రభుత్వం వచ్చే నెల అక్టోబర్ నుంచి పెంచే విధంగా వీళ్ళ డిమాండ్లు అయితే చేశారండి. కాబట్టి వచ్చే అక్టోబర్ 1వ తేదీ నుంచి దివ్యాంగులకు 6,000 పెన్షన్ మరి ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే వివరాలు మనకి త్వరలో తెలియనున్నాయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.